హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ అందరు ఎలా ఉన్నారు? కామెంట్ అయితే చేసేయండి. కంపెనీ అయితే వచ్చేసి ఏజిఎస్ హెల్త్ కేర్ అనమాట. అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఏజిఎస్ హెల్త్ కేర్ అంటే. ఇదైతే వచ్చేసి పూర్తిగా వాకింగ్ డ్రైవ్ అనమాట, మెడికల్ కోడింగ్కి, ఫ్రెషర్స్కి, అది కూడా నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రం. సో లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట, తమిళనాడు. సో మీరైతే ఎవరైతే నాన్ సర్టిఫైడ్ ఉన్న వాళ్ళైతే వాకిన్ అయితే అవ్వండి. అందరు హైదరాబాద్ నాన్ సర్టిఫైడ్ అడుగుతున్నారు. సేమ్ ఇదే ఏజిఎస్ కంపెనీలో హైదరాబాద్లో అయితే ఉన్నాయి. ఏజిఎస్లో నాన్ సర్టిఫైడ్కి అయితే జరుగుతున్నాయి. శాలరీ అయితే వచ్చేసి మెన్షన్ అయితే చేయలేదు. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ అనమాట. ఎడ్యుకేషన్ అయితే ఒకసారి చూసేద్దాం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పారామెడికల్ లైఫ్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఇయర్స్ అయితే పాస్డ్ అవుట్ అయితే వచ్చేసి 20 నుండి 23, 2020 నుంచి 2023 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్. చాలా ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను వీడియోలో పోస్ట్ చేస్తానండి ఏజ్ లిమిట్ కనుక వాళ్ళు పర్టికులర్ ఏజ్ లిమిట్ అడిగితే. లేదంటే మాత్రం ఎవరైనా 30 అబోవ్ ఉన్న వాళ్ళైనా కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు ఆల్మోస్ట్ బేసిక్ ట్రైనింగ్ అన్న తీసుకొని ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. 30 ఉంటే ఏంటంటే 40 ఉంటే ఏంటి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా మీరు కోచింగ్ తీసుకొని ఉన్నా ఏజ్ లిమిట్ మెన్షన్ చేయకపోతే మీరు వాకింగ్ కానీ ఇంటర్వ్యూ కానీ ట్రై అయితే చేసేయండి. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసేద్దాం. ఆర్వీఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ విత్ ప్యాషన్ ఫర్ ద హెల్త్ కేర్. ఏజిఎస్ హెల్త్ కేర్ అంటే సో ఈ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ 2023 అని చెప్పాను కదా, సో అదైతే చెప్తున్నారు. కంపెనీ గురించి అయితే చెప్తున్నారండి క్లియర్గా ఇక్కడ. వాటర్ ఫ్రెషర్స్, యూ విల్ ప్లే వైటల్ రోల్ in ensuring accurate medical coding for diagnosis and procedures, contributing to the streamlined revenue cycle management for healthcare providers. Join us and embark on ఈ హెల్త్ కేర్ రెవెన్యూ సైకిల్ గురించి కూడా నేను వీడియో చేశానండి. నేను మళ్ళీ రీసెంట్ వీడియో అయితే ఒకసారి చెయ్యాలి. సో నేను టైం ఉన్నప్పుడు ఒకసారి రెవెన్యూ సైకిల్ గురించి మళ్ళీ అయితే చేస్తాను. సో ఆల్రెడీ చేసిన వీడియోతో నేను ఈ వీడియో ఎండింగ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. అసైనింగ్ ద ICD-10, CPT అండ్ HCPS కోడ్స్ టు పేషెంట్ రికార్డ్స్ అండ్ రివ్యూయింగ్ ద మెడికల్ రికార్డ్స్ ఫర్ కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ, ఎన్సూరింగ్ ద కంప్లైన్స్ విత్ కోడింగ్ గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్, కొలాబరేటింగ్ విత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ టు క్లారిఫై ద డాక్యుమెంటేషన్ యాజ్ నీడెడ్. మెడికల్ కోడింగ్ అంటే డెఫినేషన్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. మెడికల్ కోడింగ్ గైడ్లైన్స్ యూజ్ చేస్తూ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, పేషెంట్ రికార్డ్ని చెక్ చేస్తూ కోడ్స్ చేయాలన్నమాట. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పారామెడికల్ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఇయర్స్ ఆఫ్ పాస్డ్ అవుట్ అయితే ఇచ్చారు 2020 నుండి 23. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్. హౌ టు అప్లై. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ ఫర్ ఇంటర్వ్యూ ఫ్రమ్ February 19 నుండి February 23 వరకు వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. 11 AM నుంచి 4 PM వరకు అయితే జరుగుతున్నాయి. చెన్నై లొకేషన్ అనమాట. ఇప్పుడైతే చూసుకొని లొకేషన్ని వాకిన్ అయితే అయిపోండి. లొకేషన్ చెన్నై. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్, మెడికల్ కోడింగ్ కానీ ఇంకా ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.